పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు మినహాయించి దేశంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని రాష్ట్రాల సిఎస్లు సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరవ్వాలి అంటూ సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆగస్టు 22వ తేదీన వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఢిల్లీలో ముఖ్యంగా వీధి కుక్కల కారణంగా చాలా మంది చిన్నారులు కుక్క కాటుకి బలయ్యి రెబిస్ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ వచ్చినటువంటి మీడియా కథనాలని ఆధారంగా చేసుకుని సుమోటోగా ఈ కేసును తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు దీని మీద తీర్పు ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి కుక్కల కు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వీటి నియంత్రణకు డాగ్ బర్త్ రిలేటెడ్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి కంప్లైన్సెస్ అఫిడవిట్ ని అన్ని రాష్ట్రాలు దాఖలు చేయాలని చెప్పి ఆదేశించింది. అయితే ఒక పశ్చిమ బెంగాల్, తెలంగాణ తప్పితే మిగిలినటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి ఏ శాఖలు కూడా దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్లు ఇవ్వలేదు. సో దీనికి సంబంధించే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యాల మీద ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఈ ప్రభుత్వాలు చూపించట్లేదని, ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏంటని కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా సిఎస్లు చేస్తున్నటువంటి పనిని తీవ్రంగా తప్పుపట్టింది. దీనికి సంబంధించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వర్చువల్ గా హాజరవుతారని చెప్పి కోర్టుని కోరినప్పటికీ కూడా దీనికి కోర్టు అంగీకరించలేదు. వ్యక్తిగతంగానే నవంబర్ 3వ తేదీ హాజరవ్వాల్సిందిగా తేల్చి చెప్పింది.